నా చిన్నప్పుడు ఇంగ్లీష్లో మా టీచర్ అమ్మ ఓ రైమ్స్ చెప్పేది, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అని. అది పాడిందో లేదో నాకు తెలియదు, కానీ లండన్లో ఉన్నప్పుడు జగన్ మాత్రం ఇలా పాడుకుని ఉంటాడు, వైసీపీ పార్టీ ఫాలింగ్ డౌన్ అని. అందుకే ఆగమేఘాల మీద 4 రోజుల ముందే తాటా బుట్ట సర్దేసుకుని బెంగళూరు వచ్చేసి అక్కడ మతాబులు సిచ్చుబుడ్లు కాల్చేసి తర్వాత తాడేపల్లికి వచ్చేసి ప్రెస్ మీట్ ఇట్టేసాడు. ఆయన గోల ఏంటయ్యా అంటే, ఆయన లండన్లో ఉన్నప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖ రావడం, ఆ అనౌన్స్మెంట్ జరగడం, దేశం అంతా ఏపీ గురించి చర్చించుకోవడం జరిగింది. అయితే ఇందుకు భిన్నంగా వైసీపీ నేతలు డేటా సెంటర్ వల్ల పైసా ఉపయోగం లేకపోగా మనకే నష్టం వాటిల్లిపోతుందని క్షేత్ర స్టేట్మెంట్లు ఇచ్చి దొరికిపోయారు. దానికి మేకప్ వేయడానికి జగన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగాడు. ఏం చెబుతాడో చూద్దాం రండి. ఇదిగో జగన్, లెంత్ ఎక్కువైనా పర్లేదు, క్లియర్గా చెప్పు, ఏం చెప్పాలని వచ్చావో మొదలెట్టు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు. ఇది నిజమేనయ్యో జగన్ రెడ్డి. అప్పుడు ఎప్పుడో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు వైజాగ్ గూగుల్ సెంటర్ తీసుకొచ్చారు. నిజంగా ఆయనకి ఇవన్నీ కొత్త కాదు, కానీ నాకే నువ్వేంటో కొత్తగా కనిపిస్తా ఉన్నావు. నువ్వేటి చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడం ఏంటి అని లండన్లో మందుల సిటీ కానీ మర్చిపోలేదు కదా, కోసంత చూసుకుని మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్ అని చెప్పిన. అది కొత్తగా ఇప్పుడే కాదు జరిగింది, ఇంతకుముందు కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదంతా. హైదరాబాద్ విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. మీ అందరికీ గుర్తుంటుంది, మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాదాపూర్లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరా ఏ వేసింది ఎవరు? 6 ఎకరాల్లో ఐటీ స్పేస్ కట్టడానికి ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఎన్ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసినంత మాత్రాన ఐటీ హబ్గా హైదరాబాద్ మారిందంటావా జగన్ రెడ్డి? ఓల్డ్ సిటీ నుంచి సైబరాబాద్ వరకు లాగేసుకున్న బచ్చగాడిని అడిగినా చెప్తాడు. చంద్రబాబు అంటే సైబర్ సిటీ, చంద్రబాబు సాఫ్ట్వేర్ రంగాన్ని హైదరాబాద్కు పరిచయం చేశాడు అని. బిల్ క్లింటన్ ని నువ్వు తీసుకొచ్చావా? నీ అయ్య తీసుకొచ్చాడా? కడుపు చీంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది జగనా. అంచేత అంతగా చింపుకోమాక, సరేనా? సర్లే, ఏదో రాసుకొచ్చి మరీ 1-2 సార్లు చెప్తా ఉన్నావు, రిపీట్ చేయకుండా ఒకసారి చెప్పి చాలు, వినలేక సత్తా ఉన్నావు. కంటిన్యూ. చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడు చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాలలో 1,40,800 SFT బిల్డింగ్, ఒకే ఒక బిల్డింగ్. ఆ 6 ఎకరాలలో ఆ 1,40,800 SFT బిల్డింగు, ఆ 6 ఎకరాల్లో తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి వెళ్ళిపోవడము, ఈయన ముఖ్యమంత్రి కావడము, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేటుకు దాన్ని ఇచ్చి, ఎల్ఎన్టీకి ప్రైవేట్కి వరకు ఇచ్చి అక్కడ 1,40,000 బిల్డింగ్ SFT బిల్డింగులు ఈయన కట్టించినాడు, వాళ్ళు కట్టినారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. ఒక చిన్న బిల్డింగు 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాల్లో కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్. బాళేగా గుర్తు చేసేవయ్యా పుల్లారావు, సారీ జగన్ రెడ్డి. 1998లో సైబర్ టవర్స్ ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనే బిల్ గేట్స్ ను హైదరాబాద్కు తెచ్చారు. బాబు హయాంలోనే మైక్రోసాఫ్ట్ వచ్చింది గ్లోబల్ గా. తర్వాత సాఫ్ట్వేర్ రంగం ఊపందుకుంది. అది అప్పటి ఉమ్మటి ఏపీకి బాగా కలిసి వచ్చింది, లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి. దీనికి బీజం వేసింది చంద్రబాబే కదా. అసలు టెక్నాలజీ ఇంతగా ఉరుకులెత్తుతుంది అంటే అది రాజీవ్ గాంధీ పుణ్యమే అని దేశంలో ఎలా చెప్పుకుంటున్నారో, ఏపీలో బాబు చలవే అని నువ్వు కాదు, మీ తాత రాజారెడ్డి వచ్చి చెప్పినా జనం నమ్మరు. అంత బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయింది ఆయనకి.
2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004, 2009 నాన్నగారు గెలిచారు. 2004లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో హైదరాబాద్ లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు. ఇదిగో కత్తులు కావడం రాసుకుంటూ బాంబులు చుట్టుకుని నీకేం తెలుసు జగన్ రెడ్డి అభివృద్ధి అంటే ఏంటో, డెవలప్మెంట్ అంటే ఏంటో. ఎవరో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. అది చంద్రబాబు 9 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్. నువ్వు అంటున్న కేసీఆర్ అద్భుత పాలనలో కూడా చాలా సార్లు ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ బాబు గారి వల్లే ఐటీ ఈ రేంజ్ లో డెవలప్ అయిందని కొనియాడారు. కావాలంటే చెప్పు, ఆ వీడియో కూడా నీ కోసం ప్లే చేయిస్తా. అప్పుడైనా మూసుకుపోయిన నీ కళ్ళు తెరుస్తావేమో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గతంలో 2004 వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ బిజినెస్ మీద ఉండేది. ఐటీ ఇండస్ట్రీ దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఫోకస్ కానీ ఆ గవర్నమెంట్ ఫోకస్ కానీ అటువైపు యాజ్ ఎ లీడర్ ఆయన విజన్. కానీ వాస్తవం ఏమంటే ఇతర నగరాలకి ఇతర రాష్ట్రాలకి పోయి మన నగరానికి తిరిగి వస్తేనే అప్రిషియేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు. వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ పోయారు. పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి, మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచో 4 బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపేయండి సార్. ఎందుకండి అన్న. ఏం లేదు సార్, నేను పోయాను 4 రోజులు ఉన్నాను సంక్రాంతికి. మా ఊళ్ళో కరెంటు లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి, అన్యాయంగా అధ్వానంగా ఉంది. తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఇప్పుడు మీరు పని చేయండి, మన వాళ్ళందరినీ అక్కడ పంపండి, అప్పుడు తెలిసి వస్తుంది మన విలువ ఏంటో, మన ప్రభుత్వం చేస్తున్నది ఏంటో అని ఆయన కూడా చెప్పారు. చూసావా జగను, నువ్వు ఐటీని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడన్న కేసీఆర్ కొడుకు చంద్రబాబు గురించి ఏమన్నారో దాన్నే స్పోర్టివ్ నేచర్ అంటారు. పనిలో పనిగా మీ గవర్నమెంట్ ఎలా ఉందో కూడా చెప్పు. రోడ్లు, పవరు, మంచినీళ్ళు అధ్వానంగా ఉన్నాయంది నీ పాలన గురించే. చూసి ఇప్పుడైనా కోతంత మీ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకుంటారని వెతికి ఈ క్లిప్పింగ్ వేయించా. ఇప్పుడు ఏం చెబుతావో చెప్పు. చంద్రబాబు నాయుడు బిల్డప్ నిజంగా ఆశ్చర్యం చెప్తాను. కొన్ని విషయాలు చెప్తా. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1 ఔటర్ రింగ్ రోడ్ phase 1 126 కిలోమీటర్లు started in 2006, completed in 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. పాపం 2 పూర్తయ్యేసరికి నాన్నగారు లేకుండా పోయారనే బాధ నీకు ఉండొచ్చు. కానీ అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగినవి. మీ నాన్నగారు ఒక్కరే ఏం చేయలేదు. తరువాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా పాలించారు. అదే సమయంలో అంచేత ఇది వ్యక్తి పూజ కాదు జగన్ రెడ్డి. అలా అనుకుంటే ఆ క్రెడిట్ అంతా వైఎస్ది కాదు, కాంగ్రెస్ది. కేటీఆర్ ఏమన్నాడో చూపించాక కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఏమనాలి? నువ్వేమో పాపం కేసీఆర్ వీరుడు సూర్యుడు అంటావు. ఆయన కొడుకేమో నిన్ను పట్టించుకున్న పాపాన పోరు. నిజమేనయ్యో, ఆ మధ్య వాళ్ళు ఓడిపోయాక ఏపీలో మళ్ళీ నువ్వే గెలవబోతున్నావు అనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని కేసీఆర్ సందర్భంలో పుసుకు నోరు జారిపోయి అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. అది తప్ప వైఎస్ తెలంగాణ ద్రోహి అని నిన్ను కరీంనగర్లో అడుగు పెట్టనీయకుండా రాళ్లు కూడా వేయించాడు. మర్చిపోయావేమో. నువ్వెన్ని ఉదాహరణలు చెప్పినా సైబరాబాద్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఈ మాట ఏ తెలుగుడు విన్నా చంద్రబాబు గుర్తొస్తారు ఎప్పటికీ.
ఇక చాలే బయలుదేరు. అవతల యలహంక ప్యాలెస్ ఎదురు చూస్తుంది, బయలుదేరు. స్క్రిప్ట్ కోసం మంచోడిని పెట్టుకోవయ్యా అంటే వినవు కదా. పాత చింతకాయ పచ్చడి సజ్జలైనా ఎప్పుడు మార్చి చూడు. జగన్ 2 అంటే ఇది కాదు, ఇది జగన్ 0లా ఉంది. ఇదిగో మారాలి, మార్పు రావాలి, అది స్పష్టంగా జనానికి కనిపించాలి. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే అది రాలేదు. ఇక చాలే, పోయిరా.